గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా కొరడా జులిపిస్తోంది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పలు అక్రమ కట్టడాలను తహసీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేయించారు. ఐలాపూర్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 119, 121లో అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేశారు. హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెంచర్ అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 462లోని ప్రభుత్వ భూమిలో యూనియన్ ప్రైవేట్ స్కూల్లో హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్ 462లో గల ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేట్, రూమ్స్, గ్రౌండ్ను జేసీబీలతో కూల్చివేశారు. కూల్చివేతలకు ఎవరూ ఆటంకాలు కలిగించకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు తహసీల్దార్ రాధా. సర్వే నెంబర్లు ఏదైతే ప్లాట్లు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయ్యారో వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అలానే 462 సర్వే నెంబర్లు ఒక 25 గుంటాస్ ఎంక్రోచ్మెంట్ అయింది. ఆ ఎంక్రోచ్మెంట్ కూడా ఇవాళ చేయడం జరిగింది. ఇదంతా హైదరాబాద్ పరిధిలో జరుగుతుంది. ఈరోజు ఒక 10 ఇంకెన్ని మీ దృష్టిలో అంటే ఇంకా అది కంప్లీట్ డైలీ రొటీన్ వర్క్ బేసిస్ ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్లో ఉన్న అందరూ నోటీసెస్ ఇష్యూ చేశారు. అది చెప్తారు. రొటీన్ ప్రాసెస్లో జరుగుతుంది. రొటీన్గా డైలీ గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా కొరడా జులిపిస్తోంది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పలు అక్రమ కట్టడాలను తహసీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి మరీ కూల్చివేయించారు. ఐలాపూర్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 119, 121లో అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేశారు. హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెంచర్ను, అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 462లోని ప్రభుత్వ భూమిలో యూనియన్ ప్రైవేట్ స్కూల్లో హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబర్ 462లో గల ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేట్, రూమ్స్, గ్రౌండ్లను జేసీబీలతో కూల్చివేశారు. కూల్చివేతకు ఎవరూ ఆటంకాలు కలిగించకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు తహసీల్దార్ రాధా. నోటీస్ ఇచ్చాను ఆల్రెడీ. అది వాళ్ళు రిప్లై కూడా ఆయన ఇచ్చారు. వాళ్ళ లొకేషన్ ఇచ్చారు. చెప్పారు కాపీ ఇస్తే ఇచ్చారు. ఆయన పంపించారు. ల్యాండ్ మానేసి మేము సర్వే నెంబర్లు ఏదైతే ప్లాట్లు చేసి గవర్నమెంట్ ల్యాండ్ అక్రమంగా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ అయ్యారో వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. అలానే 462 సర్వే నెంబర్లు ఒక 25 గుంటాస్ ఎంక్రోచ్మెంట్ అయింది. ఆ ఎంక్రోచ్మెంట్ కూడా ఇవాళ చేయడం జరిగింది. ఇదంతా హైదరాబాద్ పరిధిలో జరుగుతుంది. ఈరోజు ఒక 10 ఇంకెన్ని మీ దృష్టిలో అంటే ఇంకా అది కంప్లీట్ డైలీ రొటీన్ వర్క్ బేసిస్ ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్లో ఉన్న అందరూ నోటీసెస్ ఇష్యూ చేశారు. అది చెప్తారు. రొటీన్ ప్రాసెస్లో జరుగుతుంది. రొటీన్గా డైలీ
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా కొరడా జుల్పిస్తోంది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పలు అక్రమ కట్టడాలను తహసీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ఐలాపూర్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 119, 121లో అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేశారు. హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెంచర్, అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో కూడా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ రెవెన్యూ అధికారులు కూల్చివేతల యొక్క ప్రక్రియ కొనసాగిస్తున్నారు. సర్వే నెంబర్ 119, 121 ఐలాపూర్ గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఈ సర్వే నెంబర్ లో కూడా అక్రమంగా వెంచర్లు వేసి ఈ వెంచర్ లో ఈ భవనాలని అక్రమంగా నిర్మాణం చేపడతా ఉన్నారంటూ కూడా హైదరాబాద్ అధికారులకు స్థానిక తహసీల్దార్ రాధా నేతృత్వంలో ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఈ వెంచర్ లో ఏర్పాటు చేసినటువంటి అక్రమ ఫ్లాట్స్, అక్కడ నిర్మించినటువంటి అక్రమ భవనాల కూల్చివేత ప్రక్రియ మార్నింగ్ నుంచి కూడా కొనసాగుతోంది. అమీన్పూర్ మున్సిపల్ సర్వే నెంబర్ 462లోని ప్రభుత్వ భూమిలో ఫిజన్ ప్రైవేట్ స్కూల్లో హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతలు చూపెట్టారు. సర్వే నెంబర్ 462లో ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించినటువంటి స్కూల్ గేటు, రూమ్స్, గ్రౌండ్ ని జేసీబీతో కూల్చేశారు. కూల్చివేతకు ఎవరు కూడా ఆటంకం కలిగించకుండా భారీ పోలీస్ బందోబస్తుని తీసుకొని అక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా స్థానిక తహసీల్దార్ ఆదేశాలు జారీ చేసి కట్టుదిట్టమైనటువంటి పోలీసు భద్రతను ఏర్పాటు చేసి ఈ కూల్చివేతటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రభుత్వ భూమిలో కొంత మేరకు రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి వెళ్ళి కూడా కొంతమంది ప్రైవేట్ స్కూళ్లను ఏర్పాటు చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఈ స్కూల్ ని రన్ చేస్తా ఉన్నారని కూడా వరుసగా ఈ ఐలాపూర్ సర్వే నెంబర్ కి సంబంధించినటువంటి 119, 129 సంబంధించినటువంటి అక్కడ స్థానికులందరూ కూడా హైదరాబాద్ ఫిర్యాదు చేయడంలో ఈ రోజు హైదరాబాద్ పటాన్చెరు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అక్రమ అమీన్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అక్రమ వెంచర్ కి అక్కడ చేరుకొని వారిపై ఈ కొరడా చూపిస్తా ఉన్నారు. వీటిపైన పూర్తి స్థాయిలో రివ్యూ ఏర్పాటు చేసి ఎంత మేరకు అక్కడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయి, ఎంత ప్రభుత్వ స్థలం ఉంది, ఎంత కబ్జాకి పాల్పడ్డారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ, రెవెన్యూ, మున్సిపల్ వారి నుంచి రిపోర్టు తెప్పించుకున్న తర్వాత అది ప్రభుత్వ స్థలమే అని గుర్తించినటువంటి వెంటనే స్కూల్ తో పాటు అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసిన వాటిపై కూడా హైదరాబాద్ దృష్టి పెట్టి ఆ కూల్చివేతల ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగిస్తా ఉన్నారు. అంటే ఏంటి రవితేజ, ఇప్పుడు హైదరాబాద్ అధికారుల కూల్చివేతలకు సంబంధించి ఏమంటున్నారు అక్కడ స్థానికులు? స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో అక్కడ ఆదేశాలు జారీ చేస్తూ ఈ ప్రభుత్వ స్థలం మొత్తం రికార్డ్స్ ప్రకారంగా మొత్తం పాత గూగుల్ మ్యాప్స్ లో ఎన్ని ఎకరాలు చూపెడతా ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత ఆక్రమణకు గురైంది, ఆక్రమించి అక్రమంగా లేఅవుట్ వేసి అక్కడ అనుమతులు అక్రమంగా పొంది ఈ నిర్మాణాలు చేపడుతున్నటువంటి వ్యక్తులు అనే దానిపై కూడా హైదరాబాద్ అధికారులు దృష్టి పెట్టారు. స్థానిక తహసీల్దార్ కూడా ఆ వివరాలన్నీ కూడా ఇప్పటికే రాబట్టినట్టు తెలుస్తుంది. పూర్తిగా కొన్ని ఎకరాలతో కూడినటువంటి ప్రభుత్వ స్థలంలో కొంత మేరకు స్కూల్ వారు ఆక్రమించగా కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాలో చేతిలోకి వెళ్లి వారు ఒక లేఅవుట్ ని నిర్మాణం చేసి ఆ లేఅవుట్ ద్వారా ఈ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. హైడ్రా అన్ని వైపుల నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకొని గూగుల్ మ్యాప్స్ పూర్వాన్ని బయటికి తీసి ఇప్పుడు ప్రస్తుతం ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అనే ఒక వివరాలు కూడా తెప్పించుకొని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత హైడ్రా ప్రభుత్వంపై ఉంది కాబట్టి దాని ఆదేశాల ప్రకారంగా వీరందరూ ఈ రోజు సమన్వయంగా మున్సిపల్, రెవెన్యూ, హైడ్రా అధికారులు కలిసి అమీన్పూర్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఐలాపూర్ గ్రామానికి చెందినటువంటి సర్వే నెంబర్ ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రాని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎంఆర్ఓ తీరును కూడా వ్యతిరేకిస్తూ కొంత ఆందోళన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే పోలీస్ ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దించి దాని ద్వారా ఎక్కడ కూడా ఆటంకం ఏర్పడకుండా ఈ చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవినింగ్ హైదరా ఒక నోట్ రిలీజ్ చేసి మొత్తం అమీన్పూర్ గ్రామ పరిధిలో ఎంత ప్రభుత్వ భూమి కబ్జా గురైంది, ఎన్ని వీలాలు ఏర్పాటు చేశారు, ఎన్ని కూల్చేశారు, ఇంకెన్ని కూల్చాల్సి ఉన్నది దాంట్లో కూడా క్లియర్ కట్ గా మరి కాసేపట్లో కొన్ని వివరాలు కూడా వెల్లడించామన్నారు. రైట్, థ్యాంక్ యూ రైతు. ఏమన్నానంటే ఒక ఎంఆర్ఓ అట్లా కాదండి, ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చింది.